ఇంద్రకీలాద్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఇంద్రకీలాద్రిలో చేతివాటానికి సంబంధించి వివరాలేంటి? విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దేవస్థానం హుండీ కానుకల లెక్కింపులో భాగంగా బంగారం దారి మళ్లించే ప్రయత్నం వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారింది. మహామండపంలో హుండీ లెక్కింపు ప్రక్రియలో భాగంగా నిన్న బంగారం వస్తువులను లెక్కిస్తున్నారు. రోల్డ్ గోల్డ్ పేరుతో కొన్ని వస్తువులను పక్కన పెడుతున్నారని ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించారు. ఇందుకు బాధ్యులైన కొందరు సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా సుమారు 1,25,000 రూపాయలు విలువైనటువంటి బంగారం స్వాధీనం చేసుకున్నారు. వేస్టేజ్ పై అనుమానం రావడంతో ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎస్టీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసుల సమక్షంలోనే వీటిపై వెరిఫై చేశారు. ఈ అంశాన్ని దేవస్థానం ఈవో సేనా నాయక్ తీవ్రంగా స్పందించారు. సంబంధిత సిబ్బందికి మెమోలు జారీ చేయడంతో పాటు సమగ్ర విచారణకు కూడా ఆదేశించారు. కొత్త ట్రస్ట్ బోర్డు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ తరహా ఘటనలు వెలుగులోకి రావడం, వాళ్ళు ఏవైతే ఈ బంగారాన్ని రోల్డ్ గోల్డ్ పేరుతో దారి మళ్లించే చేస్తున్న ప్రయత్నాలను ట్రస్ట్ బోర్డు సభ్యులు గుర్తించడం అనేది ఇది వరుసగా 4వసారి కావడం కొంత చర్చనీయాంశంగా మారింది. సీసీ కెమెరాల పర్యవేక్షణ, అలాగే త్రిసభ్య కమిటీ తాలూకా పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండడం భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని కొంత అనుమానాస్పదంగా ఉంది. వాళ్ళు భద్రతా వైఫల్యం ఉన్నట్టుగా కూడా కొంతమంది భావిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలపై ఉదాసీనం ప్రదర్శిస్తే భక్తుల విశ్వాసాలు దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా కొంత భావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని హుండీ లెక్కింపు సందర్భంగా వచ్చిన వేస్టేజ్ లో ఏదైతే బంగారం ఉందో ఆ వ్యవహారానికి సంబంధించిన అంశాలపై సమగ్రంగా విచారణ చేస్తున్నామని చెప్పి కూడా ఈవో సేనా నాయక్ చెప్తున్నారు. పరిపాలనాపరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ విభాగంలో భాగంగానే ముందుగా వాళ్ళకి మెమోలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చెప్పి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా దేవస్థానం భావిస్తోంది. అలాగే ఏవైతే హుండీల లెక్కింపు సంబంధించిన ప్రక్రియ ఉందో ఈ ప్రక్రియను మరింత పగడ్బందీగా నిర్వహించాలి. ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా వాటి 1-2 సార్లు పరిశీలించాలని కూడా పాలకవర్గం భావిస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.